నమస్తే, వెల్కమ్ టు లియో. ఆదిత్య 369 ఇది నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో ఒక క్లాసికల్ మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ సినిమా మాత్రం అతి తొందరలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ రిలీజ్ దేనికి సంకేతం? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి కెరియర్లో ఆదిత్య 369 అనేది ఏదైతే ఉందో అది ఒక క్లాసికల్ మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న సినిమాలలో చాలా మంచి క్లాసికల్ మూవీ కింద చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే దీని వెనక ఏదో ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలాసార్లు విన్నాం ఆదిత్య 999 మ్యాక్స్ రాబోతుంది అని చెప్పేసి. సో తొందరలో ఆ సంకేతాలు ఇవ్వడానికే ఈ సినిమా రిలీజ్ అని అనుకోవచ్చు అంటారా? ఏమంటారు? 100% అండి. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాల్లో ఈ సినిమా కొత్తది. ఎందుకంటే టైం ట్రావెల్లో టైం లూపు కాన్సెప్ట్లు ఇప్పుడు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఈ తరహా ప్రయోగాలు చేయలే. సంగీత శ్రీనివాసరావు గారు చేసే సినిమాల్లో చాలా వరకు ప్రయోగాత్మకంగా ఉంటాయి. పుష్పక విమానం సినిమా చేసి మాటలు లేకుండా ఆ సినిమా చేసి సక్సెస్ చేసిన వ్యక్తి ఆయన. ఇప్పటికీ 90 ఏళ్ళు దాటిపోయినా ఆయన మనసు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. మన కల్కి సినిమా కథ విషయంలో కూడా అది టైం ట్రావెల్ కాన్సెప్టే కాబట్టి ఆ కథ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఆదిత్య 999 మ్యాక్స్ విషయంలో కూడా ఆయన హస్తం అనేది ఉందనేది మనకు తెలుసు. బాలకృష్ణ గారు ఒక లైన్ అనుకుంటే ఆ లైన్ని డెవలప్ చేయడంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఆ సినిమాని డీటెయిలైజ్ చేసి, ఎందుకంటే పాత కాపీలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు దాన్ని కొత్తగా మార్చి ఇప్పుడున్న టెక్నాలజీతో మార్చి 4K వెర్షన్లో రిలీజ్ చేయడానికి సమ్మర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అది ఇప్పుడు బాలకృష్ణ గారి వేవ్కి యాప్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. రిలీజ్లో కూడా హిట్ అవడానికి మంచి హిట్ అయ్యి వసూలు సాధించడానికి కూడా అవకాశం ఉన్న సినిమా. అయితే అతి తొందరలో 999 మ్యాక్స్ అనే సినిమా ద్వారా మళ్ళీ స్క్రీన్ పైకి రాబోతున్నారు. అది కాక దీంట్లో మోక్షజ్ఞ కూడా ఉండబోతున్నాడు అనేది కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో సినిమాని మర్చిపోకుండా, అంటే గతంలో మనం చూసుకుంటే భారతీయుడు ఏదైతే ఉందో దాని చేదు అనుభవాలు మళ్ళీ రాకుండా ఈ సినిమాకి సంబంధించి గుర్తు చేస్తానికే 4K వెర్షన్లో రిలీజ్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారు. అంటే గుర్తు చేయటంతో పాటు ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలకి డిమాండ్ ఉంది. ఇప్పుడు శ్రీదేవి మూవీస్ వాళ్ళు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. చంద్రమోహన్ గారి మేనల్లుడు శివలంక కృష్ణప్రసాద్ గారు ఆయన. మరి ఈ సినిమా నిర్మాణంలో మా బంధుత్వం వల్ల బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పార్ట్నర్స్గా ఉన్నారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే సంగీత శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో ఇళయరాజా గారి సంగీతం, ఇవన్నీ ప్లస్ పాయింట్సే. పిసి శ్రీరాము సినిమాటోగ్రఫీ, ఇలా చెప్పుకుంటే చాలా ప్రత్యేకతలు ఉన్న సినిమాగా చెప్పాలి. పైగా ఇది హెచ్జి వెల్స్ రాసిన ది టైమ్ మెషిన్ అనే ఒక నవల ఉంది. అది ఇప్పుడు 1895. ఆ కథ అడాప్ట్ చేసుకుని శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళటం, అలాగే కాలంలోకి ముందుకు వెళ్ళటం, ఇలాంటి ప్రయోగాలన్నీ ఈ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆదిత్య ఆ పాత్రలు అవే ఉంటాయా? కృష్ణకుమార్ పాత్ర, బాలకృష్ణ గారు పోషించిన కృష్ణకుమార్ పాత్రలు ఆ పాత్రే ఉంటుందా లేకపోతే వేరే ఏమైనా ఉంటాయో తెలియదు. కానీ మరి బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ కూడా ఇందులో ఏ పాత్ర పోషిస్తారు? ఒకవేళ కృష్ణకుమార్ గారు పెద్ద వయసుగా అయిపోతే వాళ్ళ అబ్బాయి ఇంకా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా? ఈ టైం ట్రావెల్ వెనక కాలంలోకి వెళ్తుందా ముందు కాలంలోకి వెళ్తుందా? ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి ఇందులో. చాలా ప్రత్యేకతలు ఉన్న సినిమా. మనం ఆదిత్య 999 గురించి ఆలోచించాలంటే మనం కూడా ఒక రైటర్గా ఆలోచించుకుంటే అది ఊహాత్మకంగా మనం ఇప్పుడు అనుకుంటున్నాం, ఈ అంశాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగే ఈ సినిమాలో కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయల పాత్రలోకి వెళ్ళటం కానీ, అక్కడ ఆ పాత్ర ఆయన పోషించడం కానీ, ఇవన్నీ చాలా కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ కూడా. మరి ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయటం అంటే, కొత్త వెర్షన్లో తీసుకురావడం అంటే ఒక కొత్త ప్రయోగం అనే చెప్పాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ సినిమాకి సంబంధించి మాత్రం ఎంతవరకు క్రేజ్ ప్రజల్లో ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాల ఫ్యాన్స్ ఎవరో కూడా ఈ సినిమాని వదిలిపెట్టి ఉండరు, అందరూ చూపిస్తుంటారు. కొత్త జనరేషన్ వాళ్ళు కూడా యూట్యూబ్లోనో లేకపోతే వాటిల్లోనో అవైలబిలిటీ ఓటీటీలో కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూసే ఉంటారు. కాకపోతే ఏంటంటే కొత్త వెర్షన్ కాబట్టి ఆ డిజిటల్ చేసుకుని డిజిటల్లో మనం చూస్తున్నాం కాబట్టి డిటిఎస్ మిక్సింగ్ కానీ ఇవన్నీ చేసి, మరి ఇళయరాజా గారి సంగీతానికి కూడా మోడర్న్ టెక్నాలజీ వచ్చేస్తుంది. ఏఐ వచ్చిన తర్వాత కొద్ది ఖర్చు పెట్టుకోగలిగితే ఒక అద్భుతమైన సినిమాగా దీన్ని టైం తీసుకున్నా కానీ ఏదో చేసాము 4K వెర్షన్ రిలీజ్ చేసామని కాకుండా 4K కన్వర్షన్ కాకుండా కొంత కేర్ తీసుకుని ఈ సినిమాని మన డిటిఎస్ దాంట్లో ఆ సౌండ్ సిస్టంలో కూడా మార్పులు తెచ్చుకొచ్చి చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే ఏ టెక్నాలజీని దీన్ని అడాప్ట్ చేసుకుని చేస్తే
అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించినటువంటి ఒక తారాగణం కావచ్చు, ప్యాడింగ్ కావచ్చు, ఇప్పటికీ ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే టీను ఆనంద్ ఆయన ఈ మిషన్ తయారు చేసిన అంటే టైం మిషన్ తయారు చేసిన సైంటిస్ట్గా టీను ఆనంద్ పోషించాడు. అలాగే మరి మాస్టర్ తరుణ్, మిస్టర్ తరుణ్ కాస్త మాస్టర్ తరుణ్ అనుకోవాలి. తరుణ్ కూడా కీలకమైన సినిమా, ఎందుకంటే టైం మిషన్లోకి వెళ్ళేది వాళ్ళే కాబట్టి. ఆ తరుణ్ మోహిని హీరోయిన్గా, అలాగే సిల్క్ స్మిత. ఇలా చూసుకుంటే అంటే బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, చంద్రమోహన్, ఇలా చూసుకుంటే మనకి చాలా పాత్రలు చాలా ఫెమిలియర్ ఆర్టిస్టులు అయితే ఇందులో కనిపిస్తారు. అంటే మొత్తానికి డిజిటలైజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ బాలకృష్ణ గారి కెరీర్లో ఇప్పటికే 4 హిట్లు వరుస హిట్లు ఉన్నాయి. మరి ఈ టైంలో బాలకృష్ణ గారి సినిమాలు కొన్ని రిలీజ్ చేయాల్సిన అవసరాలు అయితే కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది సక్సెస్ అయిందనుకోండి 369, మంగమ్మ గారి మనవని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వాటిని కూడా రిలీజ్ చేసుకుని, చెన్నకేశ్వరరెడ్డి మొన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి స్పందన వచ్చిందో మనం చూసాం. కాబట్టి కొన్ని సినిమాలు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాంట్లో కొన్ని కళాఖండాలుగా ఉండే సినిమాలు కొన్ని ఉంటాయి. అదండి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఫ్లాప్ సినిమాలను కూడా అప్పట్లో ఏంటంటే జనరేషన్ గ్యాప్ వల్ల కూడా రిసీవ్ చేసుకోలేని కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని కూడా ఏరి కోరి అది ఏ హీరో సినిమా అయినా సరే రిలీజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఆరెంజ్ సినిమా రిలీజ్ చేశారు, అది అద్భుతమైన సినిమా చెప్పాలని, మ్యూజికల్ హిట్ అది. ఆరెంజ్ సినిమా రామ్ చరణ్ ఉంది, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పుడు ఎందుకు హిట్ అవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు డాకు మహారాజ్ ఉంది, సినిమా థియేటర్ల బలంగా కన్నా ఇప్పుడు ఓటీటీలో నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా మలయాళీ వాళ్ళు ఇంకా ఓన్ చేసుకున్నారట ఈ సినిమాని. అది అందువల్ల చెప్పలేము ఏ టైం ఎలా ఉండదు చెప్పలేము. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సీక్వెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీంట్లో ఉండే పాత్రలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన పాత్రలు, అవి కొన్ని త్రిబుల్9 మ్యాక్స్లో కూడా ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే చాలా కాలంగా కూడా మనము మాస్టర్ తరుణ్ ఎవరైతే ఉన్నారో తరుణ్ గారు మనం చూడలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా సినిమాలు లేవు. సో అలాంటి తరుణ్ గారికి కూడా ఒక మంచి బ్రేక్ ఇచ్చేటువంటి ఒక సినిమా త్రిబుల్9 మ్యాక్స్ కాబోతుందా? ఒకవేళ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అంటే కథాపరంగా ఇప్పుడు ఈ కాలంలో మొదలైన కథగా తీసుకుంటే పెద్ద తరుణ్ని చూపించవచ్చు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన పాత్ర ఉండాల్సిందే. కథని ముందుకు నడిపించే పాత్రలో తరుణ్ పాత్ర కూడా ఉంది కాబట్టి తరుణ్ పెద్ద అయిపోయిన పాత్రగా చూపిస్తారు. లేదా అదే పాత్రని మోక్షజ్ఞకి తీసుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే తరుణ్ని చూపించాల్సిన అవసరం అనుకుంటే తరుణ్ని పెట్టాల్సి వస్తుంది. లేకుంటే ఆ పాత్రనే మోక్షజ్ఞ పాత్రగా మలుచుకుంటారు. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి అదే పాత్ర అనుకోవచ్చు. నేను అనుకోవటం కథాపరంగా అలా తయారు చేసుకుంటారు. ఇక మోహిని పాత్రకి బదులు మరి ఇంకో పాత్రను ఎంటర్ చేస్తారా లేదా? ఎందుకంటే ఆ అమ్మాయి రూపురేఖలు కూడా మారిపోయి ఉంటాయి. మరి బాలకృష్ణ చాలా వరకు ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అమెరికాని కూడా అంత పెద్దవాడిని కూడా చిన్నగా చూపించడం కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే షారుఖ్ ఖాన్ సినిమాల్లో కూడా చూసాం మనం ఏఐ టెక్నాలజీని వాడి. సో తరుణ్ కూడా మళ్ళీ చైల్డ్ క్యారెక్టర్ నుంచి పైకి తీసుకురావడం కానీ, లేదా మీరు మోక్షజ్ఞ అంటున్నారు కాబట్టి మోక్షజ్ఞ క్యారెక్టర్ని అలా తీసుకొచ్చే అంటే ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు త్రిబుల్9 మ్యాక్స్ కంటే ఏం చెప్తారు? ఎందుకంటే కొన్ని సన్నివేశాలే కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఉపయోగించిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏది అసాధ్యం కాదండి, ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది అసాధ్యం కాదు. ఎందుకంటే అద్భుతాలు చూస్తున్నాం మనం. చూస్తున్నాయి చిన్న చిన్న షార్ట్లుగా చేసుకున్నాయి, రేపు పొద్దున పెద్ద పెద్ద తయారవుతాయి. ఎందుకంటే టెక్నాలజీ చనిపోయిన వారిని కూడా చూసాం భారతీయ 2లో కూడా. నిన్న కాక మొన్న వైరల్ అవుతుంది ఒక ఫ్యామిలీ వీడియో, ఒకటి వైరల్ అవుతుంది. ఒక పెళ్ళికి వాళ్ళ బ్రదర్ చనిపోయాడు, అతను పెళ్ళికి వచ్చి భోజనం చేసి వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళినట్టుగా వీడియో తయారు చేశారు ఏఐతో. అది పెద్ద వైరల్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఏది అసాధ్యం కాదు. చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు తన పెళ్ళికి అన్నయ్య వచ్చాడని. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో మొత్తానికి త్రిబుల్9 మ్యాక్స్ ఒక సంచలనం క్రియేట్ చేయబోతుందా? రిలీజ్ కాకముందు ఇంత బజ్ ఏర్పడుతుందంటే ఏమన్నారు? ఖచ్చితంగానండి. అంటే బాలకృష్ణ గారే డైరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన గైడెన్స్లో, సంగీతం గారి గైడెన్స్లో, దర్శకత్వ పర్యవేక్షణ సంగీతం గారిని పెట్టుకుని కథాపరంగా కేర్ తీసుకుని కాస్త పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ సినిమా చేస్తే మాత్రం ఆయన కెరీర్లో ఆయన బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయే సినిమా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టైం ట్రావెల్ కథాంశాలకి మంచి డిమాండ్ ఉంది. హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చినాయి. ఈ మధ్యన డార్క్ అనే సినిమా వచ్చింది, అది కూడా టైం లూప్ కాన్సెప్టే, రిపీట్ అవుతూ ఉంటాయి. టైం లూప్లోకి వెళ్ళిపోయినప్పుడు రిపీట్ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి ఇట్లా. సో చూద్దాం సార్. మొత్తానికి ఇప్పుడు రిలీజ్ ఏదైతే ఉందో ఆదిత్య 369 ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆదిత్య మ్యాక్స్ త్రిబుల్9కి మంచి లీడ్ని ఇస్తుందని అనుకోవాలి. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.